పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద కొలువైన విజయదుర్గ అమ్మవారి ఆలయం నుండి అన్నవరం సత్యదేవుని సన్నిధి వరకు ఆదివారం ఉదయం అశేష భక్తజనం మహా పాదయాత్ర చేపట్టారు. దీంతో గొల్లప్రోలు పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు సాయిప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగా భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 3,000 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొంటారని తెలియజేశారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ భోజన సదుపాయం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి దగ్గరలో సాయిప్రియ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని శ్రీనివాస్ తెలిపారు. తమ ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు గొల్లప్రోలు బస్టాండ్ దగ్గర వెలిసిన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి అన్నవరం వరకు గొప్ప పాదయాత్ర నిర్వహిస్తున్న దుర్గమ్మ తల్లి పాలకవర్గ మండలికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు కార్తీక మాసం పర్వదినాన ఈ శుభ కార్యక్రమం స్టార్ట్ చేయడం వల్ల 3,000 మంది సుమారు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. దీన్ని ఎంతో భక్తి పరవేశాలతో దీన్ని కమిటీ వారు నిర్వహించి మార్గ మధ్యలో వాళ్ళకి అల్పాహారం అలాగే భోజన సౌకర్యాలు మరియు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ నిమిత్తం బస్సులు వెళ్ళకుండా ఈ కమిటీకి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఈ కమిటీ వారు అందరూ కూడా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. 3వ సంవత్సరం ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొన్న అందరికీ కూడా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులు వ్యాన్లు కూడా పెట్టి వాళ్ళకి అల్పాహారం మధ్య ప్యాకేజీలు ఫ్రూట్స్ భోజనం కూడా మార్గ మధ్యలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి